అయితే ఉంది. ఆ సెన్సిటివ్ పాయింట్‌ని ఎక్కడ వల్గారిటీ లేకుండా మనం జాగ్రత్తగా మీరు సినిమా చూస్తే నెక్స్ట్ ట్రైలర్‌లో మీకు సగం అర్థమైపోతుంది. ఓకే. సినిమా చూస్తే మనకి పూర్తిగా అసలు ఈ పాయింట్ ఎందుకు తీసుకున్నాం? హీరో బిహేవియర్ ఎందుకు ఇలా ఈ క్యారెక్టర్ ఇలా ఉందనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది సార్. అలీ గారు సార్ మీరు ఫస్ట్ సీన్‌లోనే తెలిసిపోతుంది వీళ్ళు జేబా లేకపోతే ఏంటి మనకి ఈ సినిమాతో కొంత జేబులో ఏసుకోవచ్చు లేకపోతే పర్లేదు అనిపిచ్చేసి ఫస్ట్ షాట్‌లోనే తెలిసిపోద్ది మీకు. హ్మ్. ఎట్లా అనిపిస్తుంది సార్ చలపతిరావుని చూస్తే మీకు? చలపతి చాలా టాలెంటెడ్. కరెక్ట్ హిట్ పడలా. పడితే మనం ఈ క్వెషన్ అడగం గ్యారంటీగా. సో ఈ సినిమాతో తను ప్రూవ్ చేసుకుంటాడని నమ్మకం అయితే ఉంది నాకు. అంటే తను ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ యాక్టర్ అయినా సినిమా హిట్ అయితే బాగుంటుంది, మనకి పేరు వస్తుంది అనుకుంటారు తప్ప ఇది పోవాలి అని మనం అసలు కోరుకోకూడదు, అనుకోకూడదు. హిట్ అవ్వాలని ఎందుకంటే ఇందాక చెప్పామాట. ఒక సినిమా హిట్ అయితే ఆ నిర్మాతకి ఒక నమ్మకం వస్తుంది. మళ్ళీ ఒక 2 సినిమాలు స్టార్ట్ చేస్తే అందరూ బాగుంటారు. సో అందుకోసం చలపతికి మ్యాక్సిమం తను కష్టపడతాడు. ఇంకో విషయం చెప్పాలంటే రేపు షూటింగ్ అంటే మొత్తం యూనిట్ వాళ్ళు అందరూ పడుకుంటారు, ఇతను ఒకడే పడుకోడు. మార్నింగు 4 o'clock నుంచి లొకేషన్లోనే ఉంటాడు. అతనికి ఏంటంటే నమ్ముకొని వచ్చాడు ఇండస్ట్రీని, కళామణి తల్లిని నమ్ముకొని వచ్చాడు. సో డెఫినెట్గా యాజ్ యాక్టర్గా నేను ఈ సినిమాలో యాక్ట్ చేసేదాన్ని కాదు, ఇట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే చాలా కొత్త యాక్టర్లు ముందుకు వస్తారు. సార్ డాక్టర్ గెటప్ అంటే మీకు కిక్ సినిమాలో గుర్తొస్తుంది. ఆ డాక్టర్ కాదు, అది కాదా? ఆ డాక్టర్ వేరు, ఈ డాక్టర్ బాబు వేరు. రియల్గా ఉంటుంది. నీకు ఏదైనా అవసరం ఉంటే నా ఇంటికి రా. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. అలీ అన్న, ఇది మీరు చాలామంది పెద్ద పెద్ద దర్శకులకు కూడా ఫస్ట్ షాట్ మీ మీద తీస్తే మంచిగా కలిసి వస్తుందని ఒక సెంటిమెంట్ ఉంది. అలాంటి పెద్ద పెద్ద నేను చెప్పే డైరెక్టర్లు కూడా వినాయక్ గారు, చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ గురించి చెప్తున్నాను. అలాంటప్పుడు వాళ్ళతో చేసిన మీరు ప్రతి ఒక్క పెద్ద డైరెక్టర్తో ఎంతో కాలం పనిచేశారు. ఈ కొత్త డైరెక్టర్తో పనిచేస్తున్నప్పుడు మీరు ఎలా సస్టైనబిలిటీగా ఎలా ఉంటారు? ఎంత కంఫర్ట్ వాళ్ళకి ఇస్తానికి ట్రై చేస్తారు? నేను ప్రతి సినిమా ఇది మొదటి సినిమా అని యాక్ట్ చేస్తాను తప్ప నేను దాదాపు 1000 చిత్రాల పై చిలుకు యాక్ట్ చేశాను. 1170 మేబీ. ఎందుకంటే ఒక స్కూల్కి వెళ్తున్నట్టు ఫీల్ అవుతాను. ఈయన నా మాస్టర్, ఈయన నాకు పాఠం చెప్తున్నాడు, నేను వినాలి. మాకు తెలుసులేవా అంటే ఎందుకు వచ్చావయ్యా అంటాడు. ఆ ఒక్క మాట చాలు. మనం ఉన్న ఈ 48 years ఎక్స్పీరియన్స్ మొత్తం పోతుంది. సో అందుకోసం ఆయన చెప్పింది నేను చేస్తా. నాకు తెలిసింది ఇది తప్పు అంటే వద్దు, ఇది మంచిది, దీన్ని డెవలప్ చేసుకోవచ్చా చేయండి అన్న. దీంట్లో నా దగ్గరకు వస్తాడు. యాక్చువల్గా తనకు కాదు ప్రాబ్లం, వీళ్ళ ఫ్రెండ్కి. దాంట్లో ఒక డైలాగ్ వాడా, నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయట్లేదని. సో అది అంతే, దాంట్లో ఏముంది. సో అది ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అలాగా. సో అట్టగా నాగేశ్వరరావు అడిగిన దానికి సమాధానం అదే కదా. అదే డాక్టర్ బాబు ఒకడే ఏం చేసుకుంటాడండి, నువ్వు వెళ్ళు. ఈ సెట్లో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారో కానీ ఇప్పటివరకు నేను చూసిన ఈ మొత్తం అందరు ఆర్టిస్టులు అందరిలో చూస్తే మంజుషాని అన్నిటికంటే కాస్ట్లీ అనిపించింది అని చెప్పి నేను మంజుషా గారిని అడిగితే కాదు కాదు అలీ గారు అని చెప్తుంది. మీ ఇద్దరిలో ఎవరు కాస్ట్లీ అనే సినిమా? ప్రొడ్యూసర్ సైడ్ నుంచి చెప్పొచ్చేమో, మీరే కదా స్కంద గారు.